తెలుగు పరిశ్రమల విఫలమే లేకుండా సాగిపోతున్న దర్శకుడు ఎవరు అనంటే దర్శకధీరుడు రాజమౌళి పేరే చెప్తారు. కానీ ఆయన లెక్క అద్భుతాలు ఆవిష్కరించకపోయినా, ఆయన లెక్క భారీ సినిమాలు తీయకపోయినా కానీ అపజయమే లేకుండా ముందుకు సాగుతున్న మరో దర్శకుడు పేరు ఇట్లా అందరూ మర్చిపోతున్నారు. ఆయననే అనిల్ రావిపూడి. ఇక ఆయన మొదటి సినిమా పటాస్కెళ్ళి మొదలు పెడితే ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలు మాత్రం అన్ని హిట్టే. ఇక ఆయన సినిమాలు అంత లెక్క ప్రేక్షకాదరణ పొందుతున్నది. ఇక అంతేకాదు, ఇక ఆయన మొత్తం దర్శక చరిత్రలోనే ఓ మోస్తారు విజయంతో సరిపెట్టుకున్న సినిమా అంటే ఒక F3 మాత్రమే. కానీ మిగతావన్నీ ఘన విజయాలు సాధించినాయి. మళ్ళా ఈయనకు ఇంత విజయాలతోని సాగిపోతున్నా సరే కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రతికూలత అనేది తక్కువేం కాదు. ఇక అనిల్ రావిపూడి తీసే సినిమాలు మొత్తము కామెడీ పేరుతోని భయంకరమైన సినిమాలు తీస్తాడు అని, అసలు లాజికే పట్టించుకోడు అని, ఆయన కథల కొత్తదనం ఉండదు అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడతారు. ఇక అంతేకాదు, కామెడీ సన్నివేశాలతో పాటు ఆయన తీసే సన్నివేశాలని అతిగా ఉంటాయి అని ఇట్లా పలువురు చాలా మంది తక్కువ చేసి మాట్లాడతారు నెటిజన్లు. ఇక అనిల్ రావిపూడి తీసే సినిమాలలో చూసుకుంటుంటే ఇప్పటి వరకు జబర్దస్త్ సినిమాను తెర మీదకి తీసుకొచ్చి ఆవిష్కరిస్తాడు అని ఎగతాళి చేసి తక్కువ చేసి మాట్లాడేటోళ్ళు ఇట్లా ఉన్నారు. అయితే ఈ కారణంలో కామెడీ వేసేటోళ్ళు రాసేటోళ్ళే కరువైపోయారు. అంటే ఇక రాను ముందు ముందు రోజులల్లా కామెడీ అనేది తక్కువ అవుతున్న నేపథ్యంలో అనిల్ రావిపూడి మటుకు ఇప్పటి తరంకు అభిరుచికి తగ్గట్టుగా కామెడీ సినిమాలు తీస్తున్నాడు. వాటికి ఆదరణ గిట్లా దక్కుతున్నది. ఇక మరోపక్క ఎట్లా తీసినా ఏం తీసినా కానీ ఆయన సినిమాలను ప్రేక్షకులు అంత లెక్క ఆదరిస్తున్నారు. ఇక అంతేకాదు, ఇప్పుడు అట్లా చూసుకుంటే ఆయన సినిమాలలో జరంతా సాధారణంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇక అయినా కానీ కామెడీ కానీ ఇక ఆయన అసలు లాజిక్ పట్టించుకోడు అన్నది వాస్తవమే. అయినా కానీ ఆయన సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ దక్కుతున్నది. ఇక అప్పట్లో కామెడీ లెజెండ్ ఈవీవి సత్యనారాయణ సైతం ఇటువంటి సినిమాలు తీసేటోళ్ళు. మళ్ళా ఇక ఆ సంగతి ఏమంటారు? ఇక అందుకే ఇటువంటి సోషల్ మీడియా మనగాళ్ళ గురించి ఇక వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అని అంటున్నారు అనిల్ రావిపూడి మద్దతుదారులు. ఇక ఆయన ఏం తీసినా కానీ సినీ ప్రేక్షకులకు అది నచ్చుతున్నది. ఇక నచ్చుతున్నదంటే ఇక విజయం పొందినట్టే కదా. ఇక కనుక దీని గురించి అసలు ఈయనకి ఇంతగానం ప్రతికూలత అనేది ఉండకూడదు అనేదే ఇక్కడ ప్రశ్న అని అందరూ అంటున్నారు, అభిప్రాయపడుతున్నారు. ఇంతకు ఈ విషయాల్లో మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.